గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు ఒక మెటావెల్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది. చాలామంది మెటావెల్ అంటే ఒకటే ప్రాజెక్టు, దాంట్లో ఏ విధంగా సంపాదించాలి, ఎన్ని రకాలుగా ఆదాయం ఉంటుంది అనేది చాలామందికి అర్థం కాక భర్జన పడుతూ ఉంటారు. అందుకని ఈ మెటావెల్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నిట్లో మనకు సంపాదించుకునే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెటావెల్ అనేది అనేక అంతర్గత అనుసంధానిత ఉత్పత్తులతో కూడిన ఏకోసిస్టమ్. అంతర్గత అంటే లోపల, అంటే మెటావెల్ అనేది ఒకటి కాదు, అందులో చాలా ప్రాజెక్టులు ఉన్నవి. అంతర్గత లోపల అనుసంధానమైనవి ఉత్పత్తులు అంటే ప్రొడక్ట్స్. మనం ప్రొడక్ట్ అంటాం కదా, అట్లాగే ఇక్కడ కూడా మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ అంటే ఈ వాడుకునే ప్రొడక్ట్ కాదు, ఇక్కడ దీంట్లో ఉన్న ప్రాజెక్ట్ని ఇక్కడ మనం ప్రొడక్ట్ అంటారు. ఇక్కడ ఉత్పత్తుల్లో కూడిన ఏకోసిస్టమ్ ముఖ్యమైనవి ఉన్నాయి. దాని గురించి మనం ఒకటొకటి మాట్లాడుకుందాం. ఫ్రెండ్, ఒకటోది వచ్చేసి T&S, టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. T&S అంటే స్లాట్స్ అంటారు కదా. ఇది ఇంతకుముందు మనకు ఈ స్లాట్స్ అనేది ఉంది ఇక్కడ. ఇది ఇప్పటికే ప్రారంభించబడింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మిలియన్ల మంది వినియోగదారులను ఆకర్షించింది మరియు బిలియన్ల టర్నోవర్ కూడా సృష్టించింది. ఎంతోమందిని ఆకర్షించింది, అలాగే ఎంతో డబ్బులను కూడా సృష్టించింది. ఇక రెండోది BYL, బూస్ట్ యువర్ లెవెల్. అంటే మనం ఇప్పుడు ఏ లెవెల్ అయితే ఉండరో టాక్టైల్లో, ఆ లెవెల్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోనికి, అంటే బూస్ట్, ఆ లెవెల్ని ఇంకా పెంచుకోనికే గతంలో బూస్ట్ అని పిలిచేవారు. ఇది దాదాపు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి తొందరలో ఇది కూడా మనకు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ఇతర ఏకోసిస్టమ్ అన్నింటినీ మెరుగుపరిచే ఒక విధానం. ఇది రిఫరల్ సిస్టమ్కు సంబంధించినది, కానీ దానికంటే చాలా ఎక్కువ. BYL ద్వారా వినియోగదారులు తమ NFTలను లెవెల్ అప్ చేసుకోగలరు. అంటే ఇక్కడ మీ స్లాట్స్ లెవెల్ చేసుకోవచ్చు, అలాగే NFTలు కూడా మనం లెవెల్ పెంచుకోవచ్చు. అంటే బూస్ట్, మనం చేసే పని ఆ విధంగా అందులో బూస్ట్ యువర్ లెవెల్ ఉంది కాబట్టి ఆ పనిలో ఆటోమేటిక్గా బూస్ట్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే బూస్ట్ అనేది దొరుకుతుందో ఆ లెవెల్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంది. అంటే ఇది పని చేసే వాళ్ళకి మాత్రమే, పని చేయకుంటే బూస్ట్ కాదు, లెవెల్ కాదు, అది లెవెల్ పెరగదు. ఓకే, ఇక్కడ మనకు మూడవది అండి వెల్డెక్స్. ఇది వికేంద్రీకృత ఎక్స్చేంజ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇక్కడ CS టోకెన్ ప్రారంభించబడుతుంది. ఇక్కడ మనం టోకెన్ అంటాం కదా, కాయిన్ అంటాం కదా, ఆ కాయిన్ అనేది మనకు వెల్డెక్స్లో మనకు దొరుకుతుంది. ఆ వెల్డెక్స్లో మనం డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ద్వారా మనం ఆ వెల్డెక్స్లో కాయిన్ అనేది మనం తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ వెల్డెక్స్ అనేది కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్. అలాగే నాలుగవది మెటావర్స్. ఇది పూర్తి స్థాయి ఆర్థిక వ్యవస్థతో కూడిన వర్చువల్ ఎకోసిటీగా అమలు చేయబడుతుంది. ఇది పూర్తిగా డబ్బుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం డబ్బులు సంపాదించుకోనికే ఒక మంచి అవకాశం అయితే ఉంది. వినియోగదారులు అవతారాలను సృష్టించవచ్చు, డిజిటల్ భూమిని అభివృద్ధి చేయవచ్చు, రియల్ ఎస్టేట్ నిర్మించవచ్చు, మినీ గేమ్లలో పాల్గొనవచ్చు మరియు ఆర్థిక అవకాశాలను నిర్మించడానికి ఇతరులతో సంభాషించవచ్చు. దీని మొదటి ఇంటరేషన్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఒక నమూనా మాత్రమే, ఇది ఒక నమూనా మాత్రమే. దీంట్లో ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ వచ్చిందనుకోండి, అవతార్ అని, డిజిటల్ భూమిని అభివృద్ధి చేసుకోవచ్చు, రియల్ ఎస్టేటు, మినీ గేమ్లు, ఈ విధంగా ఇవన్నీ ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, దాని మీద ఆర్థిక అంశాల మీద నిర్మించబడింది కాబట్టి దీని ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్. ఇక్కడ W అకాడమీ. ఇది మెటావెల్ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీలు మరియు బ్లాక్ చైన్ గురించి కథనాలు మరియు కోర్సులతో కూడిన ఒక విద్యా వేదిక, ఒక విద్యా వ్యవస్థ ఉంది అన్నట్టు. క్రిప్టో కరెన్సీ ఏ విధంగా చేయాలి, బ్లాక్ చైన్ అంటే దీని కథనాలు, దీని విధంగా పూర్తి కోర్సు కూడిన ఒక విద్యా వ్యవస్థ, విద్యా వేదిక. విజయవంతంగా కోర్సులు పూర్తి చేసిన తర్వాత వినియోగదారులకు NFT సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇవి మెటావర్స్లో ప్రత్యేక అవకాశాలను యాక్సెస్ కల్పిస్తాయి. ఇది వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇది జూన్లో
ప్రారంభం కాబోతుంది. ఇది ఏంటంటే మనం డబ్ల్యూ అకాడమీ, ఇందులో మనం విద్యను అభ్యసించి దీనికి సంబంధించిన సబ్జెక్టు నేర్చుకొని అట్లాగే ఎన్ఎఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మెటావర్స్లో ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా సంపాదించుకోవాలి, అన్నింటినీ మనకు నేర్పడం జరుగుతూ ఉంది ఈ డబ్ల్యూ అకాడమీలో. ఇది మనకు వచ్చే నెల ప్రారంభం కాబోతుంది ఫ్రెండ్. ఇక ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, మల్టీప్లేసెస్ అంటే ఇది విభిన్న రకాలుగా ఉంటుందండి. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అనేది, ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి మెటావెల్ సొంత ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎన్ఎఫ్టీలకు ఏకోసిస్టంలో నిజమైన ప్రయోజనం, యూటిలిటీ కూడా ఉంటుందండి. ఇది వాడకం కూడా ఉంటుంది. ఆ వాడకం ద్వారా మనకు ఏకోసిస్టమ్ ద్వారా మనకు ఇన్కమ్ సంపాదించుకునే కూడా ఒక మంచి అవకాశం ఉంది. ఇది కేవలం మార్కెట్ ప్లేస్ కాదు, బార్బర్ ప్లేస్, బ్యాంకింగ్ సిస్టమ్ మరియు ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి కేవలం డిజిటల్ చిత్రాలు కావు, వివిధ మెటావెల్ ఉత్పత్తులతో ఉపయోగించగల క్రియాత్మక సాధనాలు. అవి యజమానులకు నిజమైన ప్రయోజనాలను తెస్తాయి మరియు వాటి విలువ ఊహాజనిత ఆసక్తిపైన కాకుండా వాస్తవ ప్రయోజనంపై, అంటే ఊహించుకునేది కాకుండా వాస్తవ ప్రయోజనంపై కూడా ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు ఎన్ఎఫ్టీలను ఉపయోగించుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. ఇందులో స్టాకింగ్ కూడా ఉంది. ఆ స్టాకింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్. అందుకని దీన్ని మనం ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లస్, ఇది మల్టీప్లెసెస్గా అంటే విభిన్న రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రెండ్. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఎన్ఎఫ్టీ మీనింగ్ నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు ఫ్రెండ్. మనం డబ్ల్యూ పంపు, ఇది సొలానా బ్లాక్ చైన్లో మీమ్ టోకెన్ సంస్కృతిని పునఃపరిశీలించడం. డబ్ల్యూ పంపు ద్వారా కూడా మనం ఆదాయం అనేది సంపాదించుకునే అవకాశం ఉంది. మీమ్స్ లక్ష్యాలను సాధించడానికి శక్తివంతమైన సాధనాలుగా మారుతాయి. కమ్యూనిటీ శక్తిని నిజమైన అవకాశాలుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదైతే మనం కమ్యూనిటీ అంటాం కదా, టీం అంటాం కదా, ఆ కమ్యూనిటీ శక్తిని నిజమైన అవకాశాలుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఈ విధంగా కూడా మనం డబ్ల్యూ పంపు ద్వారా కూడా సొలానా బ్లాక్ చైన్ ద్వారా మనం ఆదాయం సంపాదించుకునే అవకాశం అనేది ఉందండి. ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ కామీ అనేది ఇది టెలిగ్రామ్లో ఒక గేమ్ మరియు మెటావెల్ ఎకోసిస్టంలోకి ప్రవేశ ద్వారాలలో ఒకటి. స్నేక్ అంటే మనం పామ్ గేమ్ అంటాం కదా, ఆ స్నేక్ గేమ్ కూడా అందులో ఉంది. మినీ గేమ్ బాగా ప్రజాదరణ పొందింది. అందులో నేను కూడా గేమ్ పార్టిసిపేట్ ఆడుతున్నాను. మరియు పీవీపీ మోడ్ మరియు క్లాన్ సిస్టమ్ను భవిష్యత్తులో ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇట్లా ఈ క్రిస్టల్ కామీ దాని గేమ్ స్నేక్ గేమ్ కానీ ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడి కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా అంటే దీంట్లో కాయిన్స్ ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, కానీ ఏదో రెండిట్లో మొత్తం ఏదో రకంగా అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్. ఇట్లా ఈ విధంగా అనేక రకాల ఇది మెటావెల్లో అంతర్గతంగా ఉన్న ఇవన్నీ ప్రోగ్రామ్స్ అండి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నీకు నచ్చింది ఏదైనా మనం చేసుకొని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్. లాడో ఇటీవల తన బృందాన్ని మొత్తం మెటావెల్ ఎకోసిస్టమ్ భావన మరియు సాంకేతిక వివరాలను పూర్తి వివరణ ఇచ్చారని, దాని ఆధారంగా ఒక ప్రజెంటేషన్ సిద్ధం చేయబడుతుందని పేర్కొన్నారు. చట్టపరమైన అంశం కూడా చాలా ముఖ్యమైనది. మరియు ప్రతి దేశంలో సంపూర్ణ విశ్వాసంతో పనిచేయడానికి మరియు కావాలనుకుంటే అధికారిక కంపెనీ కార్యాలయాన్ని తెరవడానికి కూడా వీలుగా చట్టపరమైన స్థితిని నవీకరించారు. కొత్త మెటావెల్ కంపెనీకి ఇప్పుడు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే లీగల్గా, న్యాయబద్ధంగా, చట్టపరంగా దీనికి ఉండాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఎవరైనా అధికారికంగా కంపెనీకి సంబంధించిన ఆఫీసులు కూడా, అంటే అది స్టేట్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా మీ ఓన్గా ఎక్కడైనా ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉంది. దానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగానే తన బృందాన్ని మొత్తం మెటావెల్ ఎకోసిస్టమ్ సాంకేతిక వివరాలను పూర్తిగా ఇచ్చినారు. అందుకని ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకొని ధైర్యంగా, నమ్మకంగా ఆఫీస్ ఓపెన్ చేసుకుని అందులో కూర్చొని పని చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, మెటావెల్ అనేది ఒకటి కాదు, అంతర్గతంగా ఉన్న విభిన్న ప్రాజెక్టులతో నిర్మితమైంది. అందుకని మనం ఒకదాని కోసం చేసుకుంటే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ అటాచ్మెంట్ అయితే అన్నిట్లో కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకా రాని వాళ్ళు, చేయని వాళ్ళు ఉంటే తొందరలో మీ ఐడి లాగిన్ చేసుకోండి, ఈ ప్రాజెక్టులోకి రండి.
కలిసి పనిచేద్దాం, కలిసి సంపాదించుకుందాం. ఓకే ఫ్రెండ్, ఇంతసేపు చూసిన మీకు అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్, వన్స్ మోర్ చెప్తున్నాను ఫ్రెండ్, థ్యాంక్ యూ.